ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ రోజైతే మనం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితురాలు మహాలక్ష్మి గారి ఇంటికైతే వచ్చేసాము. మహాలక్ష్మి గారు ఏ విధంగా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నారు, పూజా విధానము ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. మనమైతే ఇప్పుడు మహాలక్ష్మి గారి ఇంటికి వచ్చాము. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీ ఇంటికి వచ్చాము. మీ పూజా విధాన కార్యక్రమాలన్నీ తెలుసుకోవడానికి. ఎస్ఆర్ మీడియా వారికి స్వాగత సుమాంజలి. మీరు ఈ రోజు ఇలా నాకు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. మీరు కూడా మా అమ్మవారిని చూసి ఆనందించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. నమస్తే, ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ణి కోరుతుంది. అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియచేశాడని కూడా చెబుతారు. భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారమున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలని అందుకుందని ఈశ్వరుడు గౌరీకి విసిదపరిచాడని పురాణ కథనం. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని పెద్దలు మాట. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీ దేవతాయే నమః. పరమాత్మికాయే నమః. వాచాయే నమః. పద్మాలయాయే నమః. పద్మాయే నమః. స్వహాయే నమః. సుధాయే నమః. గుణవర్జితాయే నమః. అనంత కళ్యాణగుణయే నమః. అమిత పరాక్రమే నమః. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. విభావర్యే నమః. చంచలాయ నమః. చంచలాయ నమః. పాదం పూజయామి. చక్రాయ నమః. జానని పూజయామి. పద్మాలయ నమః. నాభిం పూజయామి. మదనమాత్రే నమః. స్తనం పూజయామి. లలితాయ నమః. భుజగం పూజయామి. ఇలాగా ఇవి మందార పూలు, ఇవేమోను కమలాలు కూడా చూపిస్తాను చూడండి. ఇవి కమలాలు, కమలవాసిని నమః అంటారు కదా, కమలా పూలతో. నేను గత 25 సంవత్సరాలుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నాను. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా అమ్మవారిని నేను అలంకరణ చేస్తూ ఉంటాను. మన శక్తి కొద్ది బంగారం ఏదో ఒకటి కొనొచ్చు, శక్తి లేకపోయినా సరే ఏదో ఒకటి మనం కొనుక్కోవాలని కొనుక్కుంటాను. కాసు లేకపోతే నగో నటరో ఏదో మనకి తోచింది కొనుక్కుని అమ్మవారికి చీరతోటి చక్కగా అలంకరించి మనకున్న ఆభరణాలన్నీ కూడా అమ్మవారికి వేసి ఆ రోజు అమ్మవారు లక్ష్మీదేవి మన ఇంట తాండవించాలి, అష్టైశ్వర్యాలతో మనం సమృద్ధిగా తొలతూగాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ విధంగా నేను అమ్మవారిని అలంకరించుకుంటూ చేస్తూ ఉంటాను. అలాగే మా కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంచుమించుగా 100 మంది దాకా నాకు వస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. తాంబూలము ఏదో నాకు తోచిన గిఫ్ట్ ఇచ్చి వాళ్ళని సాగనంపుతాను. మేము వసంత విహార్లో, విజయనగరంలోని వసంత విహార్ రైల్వే స్టేషన్ దగ్గర 20 సంవత్సరాలుగా ఉంటున్నామండి. మాతో పాటు మహాలక్ష్మి గారు కూడా 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఈ మహిళలకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం అండి. ఈ శ్రావణ మాసంలో 2వ వారం మహాలక్ష్మి నోము నోసుకుంటారు. ఆవిడ పేరు కూడా మహాలక్ష్మి గారేను. అమ్మవారిని నోము నోసుకుని మా అందరినీ పిలిచి ముత్తైదువులందరికీ తాంబూలాలు, ఆవిడకి తోచినంత బహుమతులు అందజేస్తుంటారు మా అందరికీ కూడాను. ఇక్కడికి వచ్చి మేమందరం కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరమును. ఈవిడ ప్రతి సంవత్సరం చాలా ఓపికగా శ్రద్ధగా ఈ డెకరేషన్లన్నీ మార్చి చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ అష్టలక్ష్ములు ఉన్నారు, ఇక్కడ అష్ట గణపతులు ఉన్నారు. ఒక సంవత్సరం లక్ష్మీ నారాయణలు పెట్టారు, ఒక సంవత్సరం అష్ట గణపతులతో అలంకరించారు. ఇట్లా ఈ అలంకరణలు మారుస్తూ ఉంటారు అన్నమాట. మేము ఎంతో ఎదురు చూస్తుంటాం, ఈ సంవత్సరం ఏం పెడతారు, ఈ సంవత్సరం ఎలా చేస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటామండి. వీళ్ళింటి దగ్గరే మేము అందరం కూడా కలుసుకుంటూ ఉంటాం, ముత్తైదులు అందరం కూడాను.
మా అందరికీ తగిన రీతిలో సత్కరిస్తూ ఉంటారు ఆవిడ మహాలక్ష్మి గారు. శ్రీమాత్రేనం. ఇస్తున్నమ్మ వాయన పిచ్చుకుంటున్నమ్మ వాయన నా చేతి వాయన ఎవరమ్మా అందుకున్నారు? లక్ష్మీదేవి.